హే గైడ్స్, వెల్కమ్ టు ఎగ్జామ్ డేస్ తెలుగు. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ 2024 జూలై మంత్కి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మనకి రేపటి నుంచి అంటే 4th జూలై 2024 నుంచి మనకి అందుబాటులో ఉండబోతుంది. చివరి తేదీ కనుక చూసుకున్నట్టయితే మనకి 17 జూలై 2024 వరకు మనకు ఈ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఆన్లైన్ పేమెంట్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ 3rd జూలై నుంచి 16th జూలై వరకు మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది నేను ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఇక్కడ అప్లికేషన్ డేట్స్, పేమెంట్ డేట్స్, అప్లికేషన్, పేమెంట్. సో ఇక్కడ మనకి అప్లికేషన్ దగ్గర చూసుకున్నట్టయితే కమ్మింగ్ సూన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇంకా 1 డే టైం మిగిలి ఉంది కాబట్టి ఈ యొక్క లింక్ అనేది మనకి ఇంకా అందుబాటులో రాలేదు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి పేమెంట్ అనేది ఈ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పేమెంట్ లింక్లో కనుక మనం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోవచ్చు. సో ఇక్కడ క్లోజ్ చేసినట్టయితే ఇక్కడ మనకి క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ మొబైల్ నంబర్, కన్ఫర్మ్ క్యాండిడేట్ మొబైల్ నంబర్, అదేవిధంగా ఇక్కడ మనకి చూస్ పేపర్లో మనకి పేపర్ 1A, 1B, 2A, 2B. సో ఈ పేపర్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ని ఎంచుకోబోతున్నారో ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే మీరు ఎన్ని పేపర్స్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన అప్లికేషన్ ఫీ అనేది ఇక్కడ మనకి కౌంట్ అవుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మీకు డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వారా కాదా అనేది ఇక్కడ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఎందుకు ఇచ్చారంటే లోకల్ క్యాండిడేట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి సెలెక్షన్ ప్రాసెస్లో లోకల్ క్యాండిడేట్ ప్రిఫరెన్స్ అన్నప్పుడు ఇక్కడ ఎస్ క్యాండిడేట్స్ని ముందుగా వారు చూడడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్ డెఫినెట్గా మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి ఇక్కడ మనకి యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రీవ్యూ ఫ్యామ్ చూసి మనకు పేమెంట్ అనేది చేయాలి. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, జనరల్ నంబర్ లేదా రెఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో ఇప్పటికైతే అప్లికేషన్ ఫామ్ అనేది డిసేబుల్ ఉంది కాబట్టి మనకి ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేయలేం. నెక్స్ట్ ఇక్కడ మనం డౌన్లో చూసినట్టయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్లో ఏపీ టెట్ నోటిఫికేషన్, ఏపీ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఏపీ టెట్ షెడ్యూల్, ఏపీ టెట్ సిలబస్. సో ఈ 4 ఇంపార్టెంట్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అనేది సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనము నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 4th జూలై నుంచి 17th జూలై వరకు మనకి అందుబాటులో ఉంది. సో ఇక్కడ చూపించినట్టు మనకి గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఉపయోగించాలి. ఈ వెబ్సైట్ కాకుండా మీరు ఏ వెబ్సైట్ మీరు రిఫర్ చేయడానికి వీలుండదు. ఓకే, సో గవర్నమెంట్ వెబ్సైట్ వచ్చేసి మనకి csc.ap.gov.in. ఓకే, అప్లికేషన్ ఫీ వచ్చేసి పర్ పేపర్ వచ్చేసి మనకి 750 రూపీస్. సో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకి పేపర్ వైజ్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు పేపర్ 1A సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు డెఫినెట్గా క్లాసెస్ 1 to 5th ఇన్ రెగ్యులర్ స్కూల్స్లో టీచ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకి అందుబాటులో అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఫస్ట్ ఇచ్చిన క్వాలిఫికేషన్కి, సెకండ్ ఇచ్చిన క్వాలిఫికేషన్స్కి అండ్ 3rd, 4th ఇలా ప్రతి క్వాలిఫికేషన్స్కి మనకి ఇక్కడ ఆర్ అనే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ క్వాలిఫికేషన్స్ లేదా ఈ క్వాలిఫికేషన్స్ లేదా ఈ క్వాలిఫికేషన్స్, ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్టయితే మీరు ఈ యొక్క పోస్ట్కి అంటే 1A పేపర్కి అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్లో ఉంటుంది యాజ్ పర్ ద రిజర్వేషన్. ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్
అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన ఈ యొక్క రిజర్వేషన్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 1B చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి క్వాలిఫికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ ఆర్ ఈక్వలెంట్ విత్ 50% మార్క్స్. అండ్ అంటే ఇంటర్మీడియట్తో పాటు మీకు ఇక్కడ 2 years DED స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ డెఫినెట్గా ఉండి తీరాలి, లేదా 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ డెఫినెట్గా ఉండి తీరాలి. ఓకే, ఇది మనకి క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీకు డెఫినెట్గా ఏపీలోనే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. క్వాలిఫికేషన్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ బట్టి మీ క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్, కంటెంట్ అండ్ సిలబస్ ఆఫ్ పేపర్. ఇక్కడ 2A 2B అండ్ ఇక్కడ కూడా 1A 1Bకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే మీకు ఇక్కడ 150 మార్క్స్కి సంబంధించిన పేపర్ అనేది ఉంటుంది. శాంపుల్ పేపర్స్ ఆల్రెడీ examdays.com వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రీవియస్ ఆంధ్రప్రదేశ్ టెట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేశారో, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఈ టెట్ కండక్ట్ చేశారో ఆ పేపర్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మోడల్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి రిజల్ట్స్లో మనకి ఏపీ టెట్లో 20% వెయిటేజీ మనకు డిఎస్సిలో మనకు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకొని ఈ ఎగ్జామినేషన్ మీద డెఫినెట్గా ఇచ్చి తీరాలి. అంటే ఎవరైతే డిఎస్సి చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా టెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనకి రిజర్వేషన్ వైజ్గా పాసింగ్ మార్క్స్ అంటాం, అంటే మనకి మెరిట్ మార్క్స్. ఓకే, క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే ఓసీ వాళ్ళకి 60% ప్లస్, బీసీ 50% ప్లస్, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ అండ్ పిహెచ్ క్యాండిడేట్కి 40% ప్లస్ మార్క్స్ అన్నది డెఫినెట్గా క్వాలిఫైయింగ్ మార్క్స్లో వీళ్ళు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి టీఈటీ సర్టిఫికేట్స్ లేదా మార్క్స్ మెమో అంటాం, అది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ మార్క్స్ మెమో అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఏపీ టెట్ సర్టిఫికేట్ ఆర్ మార్క్స్ మెమో షాల్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ ఇన్ అకార్డింగ్స్ విత్ NCTE గైడ్లైన్స్. ఓకే, సో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది సర్టిఫికేట్. సో దీని గురించి మీరంతా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు షెడ్యూల్ అనేది. ఈ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ మనకి రేపటి నుంచి అంటే 4th జూలై నుంచి 17th జూలై వరకు అందుబాటులో ఉండబోతుంది. మాక్ టెస్ట్ అంటే ఇది యొక్క అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ మనకి 16th జూలై నుంచి అందుబాటులో ఉంటుంది. హాల్ టికెట్ వచ్చేసి 25th జూలై. ఎగ్జామినేషన్స్ వచ్చేసి పేపర్ వైజ్గా 5th ఆగస్టు నుంచి 20 ఆగస్ట్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మీ యొక్క ఎగ్జామ్ డేట్ అనేది మీరు ఎంచుకునే సబ్జెక్ట్ పేపర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జామినేషన్ టైం కనుక చూసుకున్నట్టయితే సెషన్ 1లో మార్నింగ్ 9:30 నుంచి 12 వరకు, సెషన్ 2లో 2:30 నుంచి 5 వరకు అందుబాటులో ఉంది. ఇనిషియల్కి వచ్చేసి మనకి 10th ఆగస్ట్, ఆబ్జెక్షన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 21st ఆగస్ట్, ఫైనల్కి వచ్చేసి 25th ఆగస్ట్, రిజల్ట్స్ వచ్చేసి 30 ఆగస్ట్లో షెడ్యూల్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది మొత్తానికి మనకు ఏపీ టెట్ నుంచి వచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్ ఉంది, కామెంట్ చేయండి, క్వశ్చన్స్ చేయండి. అలాగే ఎగ్జామ్ డేస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.